వెల్కమ్ బ్యాక్. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేవలం నెల్లూరులో మాత్రమే జరిగే ఒక అద్భుతమైన ఉత్సవం రొట్టెల పండుగ. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ గురించి మనకందరికీ తెలుసు. అసలు ఈ పండుగ ఎలా మొదలైంది? రొట్టెలు మార్చుకోవడం వల్ల కోరికలు నిజంగానే తీరుతాయా? 2026లో ఈ పండుగ ఎప్పుడు అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. నెల్లూరులోని బారా షాహీద్ దర్గా 12 మంది అమరవీరుల దర్గా వద్ద ఈ పండుగ జరుగుతుంది. దీనికి వెనుక ఉన్న చరిత్ర చాలా ఎమోషనల్. 12 మంది అమరవీరులు నెల్లూరు ప్రాంతాన్ని కాపాడటానికి ప్రాణత్యాగం చేశారని చెబుతారు. వారి సమాధుల వద్ద ప్రార్థనలు చేయడం వల్ల కష్టాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. కాలక్రమేణా భక్తులు తమ కోరికలు తీరాలని ఆ రొట్టెలు వదిలిపెట్టడం, వేరే భక్తులు వాటిని కోవడం మొదలైంది. ఇది కొన్ని ఏళ్లుగా వస్తున్న ఆచారం. చాలామందికి ఉన్న అతిపెద్ద డౌట్, రొట్టెలు తీసుకుంటే కోరికలు తీరుతాయా? కేవలం ఒక సింబల్ మాత్రమే. తమ కష్టాలు తీరాలి అని ఒక రొట్టెను అక్కడ వదిలేయడం, తమకు ఆ కష్టాలు లేవు అని ఇంకొకరు దాన్ని తీసుకోవడం పరస్పర సహకారం లాంటిది. ఆరోగ్యం కోసం, పెళ్లి కోసం, ఉద్యోగం కోసం, సంతానం కోసం భక్తులు రకరకాల రొట్టెలను మార్చుకుంటారు. ఇది నమ్మకం మీద ఆధారపడిన పండుగ. ప్రతి సంవత్సరం ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం నెలలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. లో కూడా మొహర్రం నెలలో ఈ పండుగ ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తేదీల కోసం స్పెషల్ అప్డేట్స్ని అవ్వండి. కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. రొట్టెలు తింటే వెంటనే కోరికలు తీరవు, కానీ ఆ రొట్టెను తీసుకున్నప్పుడు భక్తుల్లో కలిగే పాజిటివ్ థింకింగ్ వాళ్ళకు మానసిక బలాన్ని ఇస్తుంది. ఇదే ఈ పండుగ వెనుక ఉన్న అసలైన సైకాలజీ. కష్టాల్లో ఉన్న వారికి ఆశాకిరణంలాగా ఈ పండుగ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మతం ఏదైనా నమ్మకం అనేది మనిషిని బ్రతికిస్తుంది. అదే రొట్టెల పండుగ ప్రత్యేకత. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రొట్టెల పండుగపై మీ అభిప్రాయం ఏంటో, మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళారా? కింద కామెంట్ చేయండి.